హాయ్ ఫ్రెండ్స్, దేవుని పరిశుద్ధ నామంలో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత మరి మనము మిక్కిలి అనేటువంటి అంశంలో 4 పార్ట్స్ అయిపోయినాయి. మొదటిగా ఆయన మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవి అని చూసాం. రెండవదిగా అతడు మిక్కిలి గొప్పవాడైన ఇస్సాకును మనం చూసాం. మూడవదిగా మరి మిక్కిలి సంగతులు మోషేను గురించి మనం చూసాం, సాత్వికుడని. నాలుగవదిగా మిక్కిలి మంచి దేశము, అది పరలోక రాజ్యం అనే సంగతులు మనం చూసాం. పార్ట్ 5వదిగా ఇది మనం చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినమని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినము అని పౌలు గారు కొరింథీ ప్రజలకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో నీతో మాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇది మిక్కిలి అనుకూల సమయం, రక్షణ పొందటానికి. రేపేమి సంభవించునో మనం ఎరగం. మన జీవమింతులో కనబడంతలో మాయమైపు నీటి బుడగ లాంటిది, ఆవిరి లాంటిదని యాకోబు పత్రిక 4:14 మనం చూస్తున్నాం. ఉన్న పాటున కంఠములో ప్రాణం ఉండగానే ప్రియరక్షకుని హృదయంలో చేర్చుకొని ఆత్మరక్షణ, పాప క్షమాపణ పొందుట ఇది మిక్కిలి అనుకూల సమయం. కనుక ఉన్న పాటున యేసు ప్రభును నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆ మోక్ష రాజ్యానికి బాట వేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఎందుకనగా రక్షణ భాగ్యమును నిర్లక్ష్యము చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే మనము తప్పించుకోలేమని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3లో మనం చూస్తున్నాం. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. కనుక రక్షణ భాగ్యమును నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణను అనవసరంగా పోగొట్టుకోకూడదు. ఉన్నపాటున రక్షణ భాగ్యాన్ని పొందుకొనుట ఎంతో దీవెన, ఆశీర్వాదం. కాబట్టి ప్రియా ప్రభు రక్షించడానికి సిద్ధంగా ఉండగా ఆయనకు అప్పగించుకొని రక్షణ పొంది నిత్య జీవానికి వారసులు, హక్కుదారులు కావాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా నేడు నిరంతరం ఏకరీతిగున్న మా ప్రభా స్తోత్రాలు. మిక్కిలి అనే అంశంలో తండ్రి మీ మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవి అని మొదటి వర్తమానములో విన్నాం. 2వ వర్తమానములో తండ్రి మరి మిక్కిలి గొప్పవాడైనటువంటి ఇస్సాకును క్రమక్రమంగా మీరు వర్ధిల్ల చేశారు. మిక్కిలి అభివృద్ధి పొందిన విధానాన్ని చూశాం. మూడవదిగా భూమి మీద ఉన్న మనుషులందరిలో మోషే అను మీ సేవకుడు మిక్కిలి సాత్వికుడు అనే సంగతులు చూసాం. 4వదిగా అదిగో మిక్కిలి మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆనాడు కానాను దేశం, నేడు పరమ కానాను మంచి దేశముగా మేము 4వదిగా చూసాం. ఈ దినము 5వదిగా ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినం, ఇది శుభదినం. ఈ దినమున రక్షించటానికి లోబడని ప్రజల వైపు కొరకు దినమిల్ల మీ చేతులను చాపుచున్నారు. తెలిసి ఎవరు కూడా ఈ రక్షణ భాగ్యమును చేతులారా పోగొట్టుకోకుండా రేపేమి సంభవించునో ఏ నరుడు ఎరగడు. మరణము మనిషిని ఏ రీతిగా తీసుకుని వెళ్తుందో ఎరగడు. కనుక ఉన్న పాటున సొంత రక్షకునిగా మిమ్మను వారు అంగీకరించి నిత్య రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా చేయబడినట్లు నిత్య ఆనందం, నిత్య సంతోషం, నిత్య నెమ్మది పొందునట్లు మీ కృప వారికి అనుగ్రహించి మహిమ పొందమని
ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల కలిగించి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకరండి. దిన దీవెనలతో బిడ్డలు నింపుమని మా రక్షకుడు, విమోచకుడు యేసు ప్రభు శక్తి కలిగిన నామములో వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్.